ఎస్ మనతో పాటుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఒక ఉద్యమకారుడు ఉన్నారు. మరి ఆయనే పిడుగు కృష్ణ అని చెప్పుకోవచ్చు. మరి గతంలో ఆయన కూడా ప్రజాసేవలో ఉన్నారు. మరి ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా అసలు ఎలాంటి ఉద్యమం చేశాడు, ఎలాంటి కార్యక్రమాలు చేశాడు తెలుసుకుందాం. అన్న నమస్తే. జై తెలంగాణ. చెప్పండి అన్న, అసలు పిడుగు కృష్ణ అంటే గోదావరి కనిలో ఒక వర్షన్ ఉంది. మరి ఎట్లా ఉంది అసలు, ఏ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి అక్కడ? మన తెలంగాణ కావాలని మనం ఆడబిడ్డలు కానీ, అన్నదమ్ములు కానీ, కార్మికులు కానీ అందరం కూడా రోడ్లపైకి ఎక్కి మానవహారం కానీ, వంట వార్పు కార్యక్రమాలు కానీ చేసి, అంతేకాదు ఈ తెలంగాణ ఇట్లా సామరస్యంగా చేస్తే తెలంగాణ రాదనే ఉద్దేశం కొద్దీ సింగరేణి కార్మికులు కూడా 41 రోజులు 42 రోజులు బంద్ కూడా పెట్టడం జరిగింది. అలాంటి టైముల్లో అప్పుడు ఆంధ్ర పాలకులు ఉండే, ఆ పాలకులు మాపై అక్రమ కేసులు పెట్టిండ్రు. నా మీద పీడీపీ యాక్ట్ కూడా బుక్ చేసిండ్రు. నన్ను 15 రోజులు కర్నూలు సెంట్రల్ జైల్లో కూడా పెట్టిండ్రు. ప్లస్ ఆ కేసు కూడా మేము ఒక 5-6 సంవత్సరాలు తిరగడం జరిగింది. అంతేకాదు మన టీఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా, ఉద్యమకారులు అందరినీ కూడా అప్పుడు గౌరవ కేసీఆర్ గారిని ఎల్ఎండిలో అరెస్ట్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేసినందుకు మా తెలంగాణ నాయకులందరినీ కూడా విడుదల చేయాలని నేను అప్పుడు మన అశోక్ నగర్ రైలు ట్యాంక్ ఎక్కడం జరిగింది. చెప్పండి అన్న, మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? అసలు నా పైన 26 కేసులు బుక్ 26 కేసులు ఉన్నాయి. మరి గత ప్రభుత్వం మీకు ఏం చేసింది? ఒక ఉద్యమకారునికి ఏం చేసింది? ఏం చేయలేదు. కనీసం ఉద్యమకారునిగా కూడా గుర్తించలేదు. కనీసానికి ఒక ఐడెంటి కార్డు అనేది కూడా ఇవ్వలేదు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం. కనీసానికి బస్ పాస్ కానీ, పింఛన్ కానీ, ఒకటి ఒక ల్యాండ్ కానీ, ఎలాంటిది కానీ ఉద్యమకారులను ఆదుకోలే. వాడుకొని తెలంగాణ సాధించినాక 100 నాగళ్లతోని అది రామోజీ ఫిలిం సిటీ దున్నిస్తా అన్నాడు, ఆంధ్రలో అందరినీ అడ్జేస్తా అన్నాడు. కానీ గెలిచినాక మొత్తం వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు కేసీఆర్. కానీ ఒక ఉద్యమకారులను మాత్రం పట్టించుకోలేదు. కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్ తెలంగాణ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కూడా ఒక్క ఉద్యమకారుని కూడా పట్టించుకోలేదని మీ ముఖంగా తెలియజేస్తున్నా. మీరు చెప్పండి అన్న, మరి మీరు ఉద్యమ కాలంలో పనిచేశారు, ఉద్యమ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చా, దగాపడ్డామని చెప్పుకోవచ్చా? ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానమట్ట అయింది. ఏమైందంటే పెట్టిళ్ళు పావుల ఖర్చు పెట్టిళ్ళు 70% లోపడేసుకున్నారు. కేసీఆర్ అయితేనేమి, కవిత అయితేనేమి, కేటీఆర్ అయితే, హరీష్ రావు అయితేనేమి, వీళ్ళందరూ. ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇప్పుడు అసలు తెలంగాణ రావాలని మనం ఫైట్ చేసింది అనుకో, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, అది ఉద్యోగ కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ రావాలి అనే ఉద్దేశం కొద్దీ మనం చేసినాం. ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారు కేసీఆర్? పెట్టియలే. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది కొత్త ప్రభుత్వం? ఇప్పుడు కొత్త ప్రభుత్వము అనేది కూడా మాటలే మాట్లాడుతుండు. ఒక్క పథకం కూడా అమలు చేసింది. ఒక ఫ్రీ బస్ అని పెట్టింది, అక్కర్వాని ఫ్రీ బస్ అని పెట్టిండు. దానితో ఆర్టీసీ నష్టాలలో ఉండే, ఇంకా నష్టాలు ఉన్నదాన్ని ఇంకా ఊపిలో పడేసిండు మన రేవంత్ రెడ్డి. ఆయన పథకాలు ఇచ్చేది కూడా కనబడతలేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు కూడా సోనియా గాంధీతో ప్రకటన చేయించిండు. మేము గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణ ఉద్యమకారులకు 251 గజాల స్థలం ఇస్తా అన్నాడు. దాన్ని ఊసేలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలనే నడుస్తాడు. మరి ఎట్లా ఉండబోతుంది ఉద్యమకారుల పాత్ర మరొకసారి? ఇప్పుడు మేము కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో నేను రామగుండం నియోజకవర్గ కన్వీనర్ను. ఆల్రెడీ మేము అది స్థాపించి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల వరకు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే ఉద్యమకారులను పట్టించుకోకపోతే రేపు మా ఉద్యమకారుల పౌర సంక్షేమ సంఘం తరఫున కూడా చేస్తాము. తెలంగాణలో ఎట్లా ఉద్యమం చేసినామో అట్లా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తాం. మా హక్కులను మేము ఉద్యమకాలం సాధించుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. దగాపడ్డ తెలంగాణలో అంటే ఉద్యమకారులుగా ఉండి ఉద్యమం పాటించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మమ్మల్ని గత ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మా పైన ఎలాంటి అవకాశాలను ఇంకా చూపెట్టడం లేదు. మరి రాబోయే రోజుల్లో కూడా చూపెట్టకపోతే ఉద్యమం అనేది ఉద్రిక్తత చేసేసి దాని ద్వారా మా యొక్క ఉద్యమకారులకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించుకునే ప్రయత్నం చేస్తామని వారు మనకు చెబుతున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి.